హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణిషాస్ ప్రపంచం. ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ మటన్ కర్రీ. ముందుగా మటన్ని మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసేసి తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేయాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ మనం తీసుకునేటప్పుడే చూసుకోవాలి, బాగా డార్క్ కలర్లో ఉందంటే మటన్ ముదిరిపోయినట్టు. మనం లేత చూసుకొని తీసుకోవాలి, అది లైట్ కలర్లో ఉంటుంది. మటన్ గిన్నెలో వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మనం మటన్లో వాటర్ యాడ్ చేయకుండా వాటర్ మటన్లో నుంచి వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం వాటర్ యాడ్ చేయకుండా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ మటన్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పక్కన మరో స్టవ్ పైన ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేడి చేసుకోవాలి. మటన్లో చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళు పోస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది. నేను మటన్ కుక్కర్లో పెట్టాను. ఆ వాటర్ మటన్లో నుంచి వచ్చేటప్పుడే మనం 2 టమాటాలు యాడ్ చేసేసుకోవాలి. టొమాటోలు మటన్లో వేసేసి బాగా ఉడికించుకోవాలి. టమాటాలు మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం అందులో కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోయి మూలుగు బొక్కల నుంచి మూలుగు కూడా బయటకు వచ్చేసింది. నేను కుక్కర్లో మటన్ వేయకపోయినా కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చూడండి. సో మటన్ అనేది లేతగా ఉందన్నమాట మాకు దొరికింది. మీకు దొరికింది కొంచెం ముదిరితే మీ ఇష్టం. మీకు కుక్కర్లో ఇష్టం ఉంటే కుక్కర్లో వేసుకోవచ్చు. నేను మాత్రం కుక్కర్లో వేయను, గిన్నెలోనే వండుతాను. మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి మటన్లో యాడ్ చేసుకోవాలి. మటన్లో వాటర్ ఒకేసారి మొత్తం యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలిపి మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, మటన్లో నేను అసలు ఇంతవరకు కోకోనట్ పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ యాడ్ చేయలేదు, కానీ గ్రేవీ ఇంత చిక్కగా ఉంది. సో ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి కర్రీ వాటర్ వాటర్ అయిపోతుంది అండ్ తొందరగా కుక్ అవ్వదన్నమాట. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ మటన్ని దగ్గర పడేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సో నేను వాటర్ మొత్తం దగ్గర పడిన తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాను. సో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో ఆయిల్ పైనకి తేలేటప్పుడు మాత్రమే కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కర్రీ ఆఫ్ చేసే ముందు వేస్తారు. నేను కొంచెం ముందే వేసేస్తాను, ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టుకుంటుంది. సో కొత్తిమీర వేసి ఒక 5-10 మినిట్స్ ఆగి సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.